రంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాణినగర్ కాలనీలో అక్రమంగా కోడి పందాలు నిర్వర్తిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కోడి పందాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడు సత్యప్రసాద్ తో పాటు పందెం ఆడుతున్న 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మొత్తం 27 కోళ్లు, 8,410 నగదు, 9 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన మరికొందరు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారంతా ఆమీన్పూరు పరిధిలోని మేస్త్రి పనులు చేసుకునే వలస కూలీలుగా గుర్తించారు. అందరినీ ఆమీన్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. తేదీ 16/1/2026 నాడు మధ్యాహ్నం అందాదం 3 గంటల సమయంలో అమీన్పూర్ మండలంలో శ్రీవానగర్ కాలనీలో కోళ్ల పందాలు ఆడుతున్నారనే నమ్మదైన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బందితో పాటు వెళ్ళగా అక్కడ ప్రసాద్ అనే వ్యక్తితో పాటుగా మరి 18 మంది అక్కడ కోళ్ల పందాలు ఆడుతున్నారు. వాళ్ళతో పాటుగా 27 కోళ్లను మరియు 9 ఫోన్లను మరి అదేవిధంగా 2 మోటార్ సైకిళ్లను సీజ్ చేసినాము. దాంతోపాటుగా 8,410 రూపాయలు సీజ్ చేసి వాళ్ళపైన గేమింగ్ యాక్ట్ నమోదు చేసి వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగినది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ అవుతుంది.